కర్ర పూర్తి నరికినంత వరకు వదలలేదు. ఆ కంట లాగేసింది ముక్కే. డాక్టర్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు చూశారు, కుట్లు వేయించాను. ఇంకెళ్ళి అంటున్నాయి కానీ మరి ఒక్కకుండా ఒంట్లు వచ్చుకొని ఎప్పుడైతే గోడకి కత్తి నరికిన కింద అప్పుడు వదిలింది. చెట్టు ఒక ముక్క పీకేంత గట్టిగా పట్టుకుంటాయా? గట్టిగా పట్టుకోదు. ఏంటి మరి తెలియదమ్మా, అది మరి భూతము దయ్యం అంతా దానికి ఉండవలసింది అది. పాతిన కర్ర ఆ నక్షత్రం పడితే పశువులకు కానీ మనుషులు కానీ దాడి చేస్తాయి. ప్రకృతి ఎన్నో రహస్యాలకి నిలయం. మనం తెలుసుకునే కొద్దీ మనకి ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాల్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం వల్లగజ్జి అనే గ్రామంలో కూడా అలాంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఎక్కడైనా సరే పాములు కాటవేస్తాయి, జంతువులు కరుస్తాయి అని భయపడతాం. కానీ ఇక్కడ మాత్రం చెట్లు దరిదాపులకు వెళ్ళాలి అంటే అవి ఎక్కడ కరుస్తాయో, కర్రలు ఎక్కడ దాడి చేస్తాయో అని ఇక్కడ గ్రామస్తులందరూ భయపడుతున్నారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఆ గ్రామస్తులు. కళ్ళ ముందే జరుగుతున్న సంఘటనల్ని ఏ విధంగా నమ్మాలో కూడా తెలియడం లేదో అంటున్నారు. మరి ఇంత ఆశ్చర్యకరమైన విషయం కోసం తెలుసుకోవడం కోసం ఈరోజు నేను వల్లగజ్జి గ్రామానికి అయితే వచ్చేసాను. వాస్తవంగా చెట్లు ఎందుకు కరుస్తాయి, నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వింతలేంటి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నిజంగా కర్ర పట్టుకుంది అంటున్నారు. అయితే కర్ర పట్టుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉండేటటువంటి సిబ్బంది కానివ్వండి లేదా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ ఎవరు నమ్మలేదు అంటున్నారు. సో ప్రస్తుతం ఆ కర్ర కరిచినటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. కల్లారా చూసాను ఆ ఇన్సిడెంట్ అంటున్నారు. ఒకసారి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అడుగుదాము. నమస్తే అండి, నిజంగా కర్ర కరవడం మీరు చూసారా? చూసానమ్మా. ఈ నేను స్వయంగా నరికా మదండి ఉన్నాడు ఆయన, మేము ఇంకొక అతను. ఆ పూర్తిగా కర్ర నరికిన వరకు వదలలేదు. ఆ కండ లాగేసింది ముక్కే. ఆ కర్ర పూర్తి నరికినంత వరకు వదలలేదు. ఆ కండ లాగేసింది ముక్కే. డాక్టర్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు చూశారు, కుట్లు వేయించాను. తెచ్చినప్పుడు కూడా మన ఆఫీసర్లు వచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. మూడు నమ్మకాలు అయినా లేకపోతే దెబ్బలు ఆడుకుంటారు అంటుండ్రు, కొట్లాడుకుంటారు అంటుండ్రు. కొట్లాడుకోతే ఒంటి మీద ఎవడు కొడతాడండి, చెమ్మ కింద ఎవడు కొడతాడండి అని చెప్పిన కూడా పట్టించుకోలే. మూడు నమ్మకాలు అయినా అలాగనేసి మరి ఏటి ఇవ్వలేదు. ఊరేళ్ళు మూచారు, జనాలు వచ్చారు కానీ ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారా? నేను ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి నాన్న బాధలు పడి తీసుకుని ముసలమ్మ బాగుంది. అంటే కర్ర కరిచింది అంటే అసలు కర్ర ఎలా కరుస్తుంది? మామూలుగా కర్రలు ఇలాగే ఉంటాయి కదా. కర్రలాగే ఉంటది. అది వస్తుంది, అది కర్రలు వెళ్ళి అలాగే బద్దలయ్యి వచ్చేది. ఇలా బద్దలయ్యి వస్తుంది. అది పట్టేటప్పుడు బద్దలయ్యి వచ్చి మనకి పట్టేద్ది అనమాట. మళ్ళీ అది నరికినప్పుడు మన మామూలుగా ఉంటుంది, మామూలు చెట్టుగానే ఉంటుంది. ఎన్నో పశువులు ఇక్కడ ఒకటి కూడా వాళ్ళకి ఒక పసికి పట్టింది, ఇక్కడ ఒకటి అల్ల మీదన ఒకటి, మళ్ళీ అల్ల అక్కడ ఒకటి పట్టింది. ఎన్ని పశువులకు పట్టింది, ఎన్ని పశువులకి అలాగ అయిపోయినాయి. అసలు కర్ర మనం చాలా దగ్గర చాలా కర్రలు చూస్తుంటాము, చాలా చెట్లు ఉంటాయి, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు చూడలేదు అనుకోవచ్చు. అసలు కరిచింది దానికి కారణం ఏమనుకుంటున్నారు? మరి ఏంటో మరి కారణం అయితే మనం చెప్పలేము. కర్రలోనే ఏమున్నావో మనకి ఏటి తెలుసు. అంటే కర్రలో ఏముంది మరి అదే మనకి ఏటి ఉందో మరి ఏటి తెలుసు. కర్రలో నేటి ఉందో, ఇప్పుడు మనుషులు మన మనుషుల్లో నవ్వడంలో నేటి ఉందో, అలాగంటే కర్రల్లో కూడా ఏటి ఉందో, ఏ కర్రక్కడ ఏటి ఉందో కాదు. దుష్ట శక్తులు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా కర్రల్లో? మరి ఏం మరి ఉండవో మరి అలాగనిపోతాం. మరి దుష్ట శక్తులు ఉన్నట్టే కర్రల్లో కూడా, వాళ్ళకి అడవిలో కూడా. ఒకసారి అడవికి వెళ్తే అడవిలో ఒక మనిషికి కూడా పట్టించింది. అలా గుండిపోయి వీళ్ళు ఇంటికాడ తేవితే మరి దొరకట్లేదు. అక్కడ అడవికి వెళ్ళి వాళ్ళు గుండిపోండి, వీళ్ళకి పట్టించి వీళ్ళు గుండిపోండి. అలాగా వీళ్ళేమి ఇంటికాడ రాలేదని అలాంటివి కూడా అడవిలో కూడా పట్టించి మనుషులకి అలా చంపించింది. సో ఒకవేళ కర్రలు పట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు సాధారణంగా, ఎలా విడిపించుకుంటారు? నరికితేనే వదులుతుంది, లేకపోతే వదులుతుంది. లేకపోతే చచ్చిపోవడమే. మరి నరకపోతే చచ్చిపోతాం. మనిషి ఆవిడ పక్కన నరికితే లేకపోతే చచ్చిపోవడం. ఆ పాటే మరి దానికి రుచి ఉండదు, సాక్ష్యం ఉండదు. మరి ఎక్కడ ఉన్నాడో ఆవిడ తెలుసు, పక్కన ఉంటేనే ఎరుగుతాము. ఒక్కడనుకో మరి తెలియదు ఆడ అక్కడ చచ్చాడో బతికాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడు అనుకోతాము. కానీ అక్కడ అక్కడ చచ్చాడో మనకి తెలియదు. ఇలాంటి జరుగుతాయి మనకి వెళ్తుంది. పూడి దగ్గర అందుకే పూడికి వెళ్తే ముగ్గురు నలుగురు వెళ్తాము, ఒక్కళ్ళం వెళ్ళము. ఇలాగే జరుగుతున్నాయి. అడవిలోకి వెళ్తే చాలా ప్రమాదం ఉందని. కరుస్తాయి, ఇలాంటివన్నిటికి భయపడుతూ ఉంటాం. ఇప్పుడు చెట్లు కర్రలు కూడా కరుస్తాయని భయపడుతున్నారు. చెట్లు కూడా ప్రమాదమేనమ్మా. పాములు జర్రీలు ప్రమాదమే, చెట్లు కూడా ప్రమాదమే మనుషులకి. ఈ చెట్లు కూడా ఇవి కూడా ప్రమాదమే చెట్లు కదా. అందుకే మేము ఏటెళ్ళినా కత్తి లేనిది
బయలుదేరము. ఎక్కడ ఏం జరిగినప్పుడు అది ఒకళ్ళు పట్టించింది అనుకో, అలాంటప్పుడు ఆ చెట్టు మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ప్రస్తుతం నేను సీతంపేట మండలం వల్లగజ్జి అనే ట్రైబల్ ఏరియాలో ఉన్నాను. సో చూసుకోవచ్చు, ఇప్పటికే చెప్తున్నాం కదా, చెట్లు ఇక్కడ కర్రలు కరుస్తాయి అని చెప్పి. వాస్తవంగా ఈ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, కర్రలు ఎందుకు కరుస్తున్నాయి, ఆ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే పెద్దాయన, మీ పేరు? రాజారావు. రాజారావు గారు, మేము చాలా విన్నాము ఈ ఊర్లో కర్ర కరుస్తుంది అని. నిజంగా కర్రలు కరుస్తాయా? కలిసినవి అప్పుడు చాలా అప్పుడే కలిసినవి. మళ్ళీ ఇక్కడ ఒక టేక్ చెట్టు, ఇక్కడ ఒక రాట, ఆ రాట కొమ్మల దగ్గర ఆ అమ్మక అలాగ అంటుకోయింది. చెయ్యి కత్తితో నరికితే అప్పుడు ఒగ్గింది, అంతే. అమ్మాయి గాయం ఏమైనా అయింది? ఆవిడకి ఒక ముక్క ఎక్కిపోయింది ఇక్కడ. చెట్టు ఒక ముక్క పీకి అంత గట్టిగా పట్టుకుంటాయా? గట్టిగా పట్టుకోతుంది. ఎన్నేళ్ళు అయింది ఇది జరిగి? సంవత్సరం అవుద్ది. టైం చెప్పలేము, ఏ టైంకి వెళ్ళకవద్దు చెప్పలేము. మీరు చెప్పండి, అసలు ఆ కర్ర ఎలా పట్టుకుంటుంది, ఎవరిని? ఎలా పట్టుకొద్దంటే మాకు ఆ విషయం మాకు తెలియదు. మేము మనోడే రాట నరుక్కొని తెచ్చాడు. అది ఏ కొండ కసుకు రాట నరుక్కొని తెచ్చి పాతి సిక్కుడు పాదు ఉణిశాడు. సిక్కుడు కాయలు ఏరనందుకని వెళ్ళింది ఆ అమ్మ. ఆ రాట అలా పట్టుకొని వెళ్తే టక్కున రాట పట్టించింది, నొక్కింది. ఆ నొక్కాడు. మరి దీనికి నోటి మాట పెగలేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చూసి ఇదేంటి కర్ర ఇళ్ళకి పట్టించింది ఈ అమ్మకి అనుకున్నంత. అప్పుడు వెళ్ళి కత్తితోటి గంటలు వేయగా అప్పుడు వదిలేసింది అనమాట. వదిలేయడము అప్పుడు తొక్క ఇంత కండ తీసింది. ఇక్కడ ఆ కండ తీసేయడము అదే అలాగా డాక్టర్లు తీసుకొచ్చి మానిపించి అవన్నీ చేస్తే ఆ అమ్మ ఇప్పుడు దాకా ఉన్నది. ఆ కర్ర ఇప్పటికీ ఉందా ఇక్కడే? లేదు, అది మొత్తం తీసేయడం కాల్చేయడం అంత అయిపోయింది. అది గుంత జరుగుతుందని అది తీసేసి కాల్చేయడం అయిపోయింది ఆ కర్ర. మరి ఉంచలేదు. ఇలాంటి సంఘటనలు ఈ చుట్టుపక్కల ఇంకెక్కడైనా జరగడం కానీ ఏమైనా చూస్తారా? చుట్టుపక్కల ఎక్కడ జరుగుతుంది అనే విషయం కూడా మనకి ఇంతవరకు తెలియదు. ఎందుకంటే మనము చుట్టుపక్కల మనం తిరగం కాబట్టి మనకు తెలియదు. ఈ గ్రామంలో మాత్రం ఇక్కడ మాకు జరిగింది కాబట్టి మాకు తెలుసును. బామ్మ, మీ ఊర్లో అదే కర్ర చెట్టు కరుస్తుంది అంటున్నారు, నిజమేనా? నిజమే. ఎలా కరిసింది? ఇలా పట్టి నాగేసింది, కండ నాగేస్తే ఈ కట్టున నరిగితే 3 గంటలు వేస్తే ఒగ్గేసింది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ వేస్తే బాగా అయిపోయింది కదా ఉన్నది. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా, ఇలా కర్ర కరడం చెట్టు కరడం అనేవి? నిన్నము అదే టైము ఏ గడియో వేగం కరుస్తుంది. అలా ఎందుకు కరుస్తుంది మీకు ఏమైనా తెలుసా? ఎందుకు ఆ టైం వస్తే అలా కరుస్తుంది. కరడం అయితే నిజమేనా? నిజమే. మీరు చెప్పండి, చెట్టు ఎలా కరుస్తుంది, నిజమా? ఎవరికి కరిసింది? నిజమేనమ్మా, మరేనా చెప్తాము. నిజమే కరుస్తుంది. ఎవరికి కరిచింది? యావ వెళ్ళగానట, యావకు చుట్టేసిందట, గంట వేయడం ఒగ్గేసిందట, వాళ్ళకి వెళ్ళడమట. అది ఇప్పుడు దసరాకి పడుతుందే, మళ్ళీ ఆ టైం వరకే పడుతుంది. మళ్ళీ దాని టైం వస్తే ఆ గడియలకి ఏ గడియలకి పట్టాలో ఆ గడియలకి పడుతుంది మళ్ళీ. అది అంటే ఏంటి, దయ్యము భూతము అలాంటివి నమ్ముతారు? ఏంటో మరి తెలియదమ్మా. అది మరి భూతము దయ్యం అంతా దానికి ఉండవలసింది. అది అందుకే ఆ గంట వేయడం ముగిసింది. మీరు ఆ దసరా ఆ టైం వచ్చేటప్పటికి కొంచెం భయపడతారా చెట్టు వైపు వెళ్ళడానికి? మరి భయమే అవుతుంది ఆ టైంలోన, భయమే అవుతుంది వెళ్ళినందుకు. చూస్తున్నారు కదా, ఈ గ్రామస్తులందరూ అయితే మాత్రం ఆ కర్ర చెట్టు కొన్ని గడియల్లో మాత్రమే కరుస్తుంది అని చెప్తున్నారు. అయితే పర్టికులర్గా ఆ సమయం తెలియదు కాబట్టి మేము సాధారణంగా అటువైపే తిరుగుతూ ఉంటాము. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం అది అక్కడ మనుషులున్నా లేదంటే పశువులున్నా సరే గట్టిగా పట్టుకొని కరిచేస్తుంది అని చెప్తున్నారు. అయితే దీనికి కారణం మాత్రం ఇంకా తెలియదనే అంటున్నారు. ఏదైతే వల్లగజ్జిలో చెట్లు అలాగే కర్రలు కరుస్తున్నాయి అంటున్నారో, ఆ కరిచినటువంటి చెట్టు దగ్గరే మనం ఉన్నాము. సో చూస్తున్నారు కదా, చెట్టు కరిచేటప్పుడు ఇది 2గా విడిపోయి మధ్యలో సెంటర్ నుంచి కరుస్తుంది అంటున్నారు. సో కరిచిన తర్వాత చాలా పెద్ద గాయాలు కూడా అయ్యాయి అని గ్రామస్తులు చెప్తున్నారు. వాస్తవంగా అసలు చెట్లు ఎందుకు కరుస్తాయి అనుకుంటున్నారు, అది కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది. సో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఒకసారి అడుగుదాము, వాళ్ళకి ఏమైనా తెలుసా అని. మీరు చెట్లు కరవడం, కర్రలు కరవడం వాస్తవం అని చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ అయ్యింది అంటున్నారు. ఎందుకని చెట్లు కరుస్తాయి అనుకుంటున్నారు? మీకు చెట్లతో ఎక్కువ సంబంధం ఉంటుంది కదా? చెట్లతో ఎక్కువ సంబంధం ఉంటుంది, ఎప్పుడో అడవిలో ఉంటాం కాబట్టి. అది ఒక పాము కాదు, పులి కాదు, ఒక జంతువు కాదు, మనకు కనిపించింది. ఈ చెట్టు ఎన్నోసార్లు పశువులు కూడా
పట్టుకోయింది. ఈ గంటలు వేసినవన్నీ గంటలు వేస్తే వదిలి మనిషిని అయితే ఇది పట్టలేదు. పాతిని ఒక రాట అయితే ఒక ముసలమ్మని గరికమ్మనని పట్టింది. నేను గొడ్డలతో నరికితే అప్పుడు వదిలింది. అక్కడ ఈ చెట్టును చూస్తే ముళ్ళు కూడా లేవు, కొన్ని ముళ్ళకి అతుక్కొని ఉంది అనుకోవడానికి. చెట్టు కూడా చాలా అదే సాఫ్ట్గా ఉంది. మరి ఎందుకని పట్టుకుంది అనుకుంటున్నారు? చెట్లకి ఏమైనా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయంటారా? ఆ చెట్లు అంటే మనం ఇది వేసిన మొక్కం ఇది. మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక నక్షత్రం, అది ఒక నక్షత్రం కొన్ని గ్రహాలు ఉంటాయట. ఆ గ్రహాలు బట్టి మనం కొయ్యి పాతినే లేదంటే ఒక మొక్క వేసుకునే అది పడద్దు అనుకొని మాది ఒక నమ్మకం. అంతే తప్పించి కానీ మరి అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి. మరి ఎప్పుడూ చెట్లకి కొడుతుంటాము, పడుతుంటాము. అలాగైనట్టయితే ఎంతోమంది చచ్చిపోతాము. ఇవైతే మనం అంటే ప్రత్యేకించి గ్రహాలు నక్షత్రాలు బట్టి చెట్ల యొక్క ప్రవర్తన ఉంటుంది ఉంటాయి. ఒక నక్షత్రం బట్టి ఈ వయసు అడవిలో పుట్టిన చెట్టు అయితే మనం అది పట్టలేదు కానీ చూడు మళ్ళీ అది ఒక చెట్టు నరికిస్తే తెచ్చిన పాతిస్తాం. పాతిన కర్ర ఆ నక్షత్రం పడితే పశువులకు కానీ మనుషులు కానీ దాడి చేస్తాయి. అంతే. సో ఈ చెట్లకి పులి చెట్లు అని పేరు కూడా మీరు పెట్టుకున్నారు అంటున్నాము. అదే పులి చెట్టు అంటాం. ఆ చెట్టు పడుతుంది కనుక అది ఒక మాను పులి అంటాం. అంతే ఒక మాను కాబట్టి ఇది. ఆ మానుకేమో అది పడుతుంది కాబట్టి దానికేమో పెద్దలేమో మాను పులి అంటారు. ఎవరికైతే కర్ర కరిచిందో గరకమ్మ ఆవిడ మనతో పాటు ఉన్నారు. అసలు నిజంగా కర్ర కరిచిందా, అసలు ఏం జరిగిందో ఆవిడని ఒకసారి తెలుసుకుందాం. గరకమ్మ గారు నమస్తే. మీకు కర్ర కరిచిందని విన్నాము, నిజమా? నిజమేనమ్మా. కర్ర నేను ఆటికి సొత్తుందండి. ఆడికి సొత్తుంటే సరే ఇంకా ఆయన అందుకోయింది. ఇంక అందుకుని ఏమిటంది కూతుందని ఇంకా అంతున్నాయి కానీ మరి ఒక్కొక్కదు ఒక్కొక్కపోయి మా గుంట్లు వచ్చుకొని ఎప్పుడైతే గోడకి కత్తి నరికిన కింద అప్పుడు వదిలింది. నాపత అలాగే ఉంది. ఆడికి వస్తున్నావు నీళ్ళు జల్లుకొని వస్తున్నావు సరిగా. కర్రకి ముట్టుకున్నారా ఏమన్నా? ముట్టలేదమ్మా. ముట్టినైతే తొక్కు జల్లుకొని వస్తుంది. పై అడుక్కో మాత్రం ఇది వదిలేసింది. ఇంకా పట్టుకొని వస్తుంది కానీ ఇది వదిలేసింది, ఇది పట్టేసింది. ముట్టుకునేది. గట్టిగా దెబ్బ తగిలిందా అప్పుడు మీకు? అప్పుడు దెబ్బ గట్టిగా తగిలిందా? లేదమ్మా కాదు ఇదే మరి అయితే అప్పటికి అన్న అంటుంది కానీ ఏమిటో నాకు తెలియకుండా. పడ్డాయా? కుట్లు పడ్డాక కుట్లు పడ్డవే కుట్లు వేయించిన. మీరు ఎప్పుడైనా అప్పటి వరకు కర్ర కరవడం చూసారా? కర్ర కరవడం లేదమ్మా అప్పుడు. ఎందుకలా కరిసింది అనుకుంటున్నారు? అదేంటే గడియో మనకి తెలిసింది. మిమ్మల్ని కర్ర కరిచినప్పుడు ఎవరు విడిపించారు? మా జట్టక మా మరిది. మరిది గారు చూస్తున్నారు కదా, ఈ పెద్ద ఆవిడకి నిజంగానే కర్ర కరిచిందని చెప్తున్నారు. వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ ఆవిడకి కుట్లు కూడా ఉన్నాయి. ఆ కర్ర కరిచిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే దాదాపు 13 కుట్ల వరకు కూడా పడ్డాయని చెప్తున్నారు. ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా మనకి ఇప్పటికీ ఆ పెద్ద ఆవిడ చేతి మీద కనిపిస్తున్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ వలగజ్జి గ్రామానికి సంబంధించి అసలు కర్రలు నిజంగానే కరుస్తాయా, వెళ్ళి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూడా చెక్ చేసామా అంటున్నారు. మరి అక్కడ నిజంగా వాస్తవాలు ఏం తెలిసాయి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వలగజ్జి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా కర్రలు కరవడం కానివ్వండి, చెట్లు ఇబ్బంది పడడం కానివ్వండి అని చెప్తున్నారు. సో ఇందులో అసలు వాస్తవం ఎంత ఉంది అనుకుంటున్నారు? అదే ఇదే విషయం మీద మేము డిఎఫ్ఓ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు వలగజ్జి గ్రామం వెళ్ళడం జరిగింది మేడం. అక్కడ లోకల్ వాళ్ళతో మనం మాట్లాడడం వాళ్ళు ఏంటంటే గతంలో ఇలా జరిగేది. ఎందుకంటే ఒక ముసలావిడిని ఓల్డ్ ఉమెన్ని ఇలాగ ఇబ్బంది పెట్టింది ఆ కర్ర ఇచ్చేయడం వల్ల. దానివల్ల వాళ్ళు మరిది వచ్చి కొడితే కర్ర నరికితే కానీ విడిచిపెట్టడం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అదే మాదిరిగా పశువులు కూడా ఏంటంటే ఈ రాట్లకి ఆ తోక చుట్టుకుపోయి ఆ రాట్ నరికితే కానీ ఈ తోక విడిచిపెట్టడం లేదని వాళ్ళు చెప్పడం. అది ఎప్పుడు ఏంటన్నది, ఏ ఆకారం అన్నది ఏంటన్నది వాళ్ళకేం తెలియటం లేదని. వాళ్ళు ఏంటంటే లోకల్లో వాళ్ళు మానుపులుగా దాన్ని వ్యవహరిస్తుంటారు. కానీ దానికి ఒక ఆకారం కానీ రూపం కానీ వాళ్ళు చూడలేదు. మనకి నమ్మే ఇది లేదు అది. ఎందుకంటే ఇంత గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. సో అలా దీంతో ప్రత్యక్షంగా వాళ్ళు ఏదో అనుభవించి ఉంటారు. మరి వాళ్ళకి తెలిసింది మనకి చెప్పడం. సార్, యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి మీరు ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడారు కదా. సో వాళ్ళు ఏమంటున్నారు? మీరు వాళ్ళకి అసలు చెప్పే ప్రయత్నం చేస్తారా ఇలాంటివి ఉండవని కానీ, లేకపోతే ఇది ఏమైనా ఇంకొక కారణం వల్ల జరిగిందని కానీ ఏమైనా ఐడెంటిఫికేషన్ చేశారు? ఇంకొక కారణం అంటే ఏటో లేదు మేడం. కొన్ని సమయాల్లో వాళ్ళకి ఏంటంటే ఆ విధంగా జరుగుతుందని చెప్పారు. గత 2 years బ్యాక్ వరకు ఏమైంది, గత 2 years ఏం జరగలేదని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు జరగదని కూడా గ్యారంటీ లేదు.
అది ఎప్పుడు జరుగుతుందని మేము కూడా కరెక్ట్ టైం మేము చెప్పలేమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అంటే ఇది ఒక రేర్ ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకు చాలా ఫారెస్ట్లు ఉన్నాయి, చాలా ఫారెస్ట్లో ట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మీకు ఆ ఫీల్డ్లో అనుభవం ఎక్కువ కాబట్టి సో ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు లేదా ఇప్పుడు జరిగింది కాబట్టి దీని మీద ఏమైనా రీసెర్చ్ చేసే ప్రయత్నం కానివ్వండి, అసలు కారణాలు కనుక్కునే ప్రయత్నం చేశారా? ఇది నేను ఫస్ట్ టైం వినడం మేడం. నిజంగా ఎక్కడ కూడా మనకి ఇలాంటిది నోటీస్లో రాలేదు. నేను ఇంచుమించు 30 years సర్వీస్ కంప్లీట్ చేశాను. సో ఎంతకన్నా మంచి ఫారెస్ట్ ఏరియాలు చేస్తాను, ఎక్కడ కూడా ఎలాంటి సందర్భం కానీ ఇలాంటిది కానీ రాలేదండి. కాకపోతే దీని మీద ఏంటంటే రీసెర్చ్ చేయడానికంటే ఈ విషయాన్ని డిఎఫ్ఓ గారి నోటీసులో పెట్టగలను. వాళ్ళు ఏమైనా ఇంకెవరితో పై అధికారులతో సంప్రదించి కానీ వేరే రీసెర్చ్ స్కాలర్స్తో సంప్రదించి కానీ ఏమైనా స్టెప్స్ తీసుకుంటే తీసుకోవచ్చండి. మన స్థాయిలో మాత్రం ఏం చేసేది లేదు మేడం. వింటున్నారు కదా వల్లగజ్జి గ్రామస్తులు చెప్తున్నటువంటిది. ఇది మనకి ఆశ్చర్యం కలిగించిన వీళ్ళ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ చూస్తాము అంటున్నారు. అయితే ఇది బయట వాళ్ళు మూఢనమ్మకాలు అని కొట్టి పడేసినా మేము మాత్రం వాస్తవంగా వీటిని నమ్ముతాము అంటున్నారు. అంతేకాదు ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఇది గ్రహ బలం వలన చెట్లు ఇలా ప్రవర్తిస్తాయి అని అంటుంటే ఇంకొంతమంది ఈ చెట్లకు కూడా దుష్టశక్తులు ఉండుండొచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తుల యొక్క వాస్తవ అనుభవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పరిగణలోనికి తీసుకొని అసలు నిజంగా ఎందుకు జరుగుతుంది, ఒకవేళ సైన్సే దీనికి కారణం అయితే సైన్స్ పరంగా గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని మనం అనుకుంటున్నాం. మరి ఈ ఇన్సిడెంట్ మీద నిజంగా చెట్లు కర్రలు దాడి చేయడం కానివ్వండి, కరవడం కానివ్వండి, మీరు ఎప్పుడైనా సరే అనుభూతి చెందినా లేదు అనుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ని విన్నా చూసినా తప్పనిసరిగా కామెంట్లో మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి. అంతేకాదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్.